ఇన్ఫెక్షన్ నుంచి అయినా మళ్ళీ మనం రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తి అనేది స్ట్రాంగ్గా ఉండాలండి. సో అట్లా ఉండాలంటే ఏమేం చేయాలి మనం? సో ముఖ్యంగా ఆహారం. మనం ఆహారంలో ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, మైదా ఇట్లాంటివన్నీ తక్కువగా తీసుకుంటా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు ఉన్నవి, బ్రౌన్ రైస్ ఇట్లాంటివి తినాల్సి ఉంటుందండి. దాంతోపాటు వ్యాయామం. రోజు కనీసం అరగంట నుంచి 45 నిమిషాలు వ్యాయామం అనేది చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో కార్టిజాల్ లెవెల్స్ తగ్గి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అట్లానే నిద్ర అనేది కూడా ముఖ్యం. మనం రోజు కనీసం 8 నుంచి 10 గంటలైనా నిద్ర ఉండాలి. 6 గంటల కంటే నిద్ర తక్కువ అయినప్పుడు బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగి దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా మన రోగనిరోధక శక్తి అనేది కూడా వీక్ అవుతుంది అనమాట. సో మనం నిద్ర అనేది కూడా చూసుకోవాలి. వీటితో పాటు టీకాలు అనేవి కంపల్సరీ అండి. ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ నుంచి మనం రక్షించుకోవడం, లేదంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా తక్కువ తీవ్రతతో వచ్చేటందుకు మనం ఎట్లా అంటే వ్యాక్సిన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఫ్లూ సీజన్ కాబట్టి ఈ న్యూమోనియాస్ ఇట్లాంటివన్నీ రాకుండా ఉండడానికి, ఇన్ఫ్లుయెన్జా అవి రాకుండా ఉండడానికి ఫ్లూ వ్యాక్సిన్ అని తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని, హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని ఉంటుంది. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా, సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలి. దాంతోపాటు ఇంకా మన ఏజ్ని బట్టి, కొందరికి రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వేరే వ్యాక్సిన్స్ కూడా డాక్టర్ని సంప్రదించి అవసరమైన వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో మన పేగు అనేది ఎంత హెల్దీగా ఉంటే దాన్ని బట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో దీని గురించి మనం ఏం చేయాలి? మన గట్ అనేది హెల్దీగా ఉండాలి అంటే ఈ ఫర్మెంటెడ్ ప్రొడక్ట్స్, పెరుగు లాంటివి అవి తీసుకోవాలి మన గట్ బ్యాక్టీరియాని. అండ్ ఏం కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం లాంటివి కూడా చేయొద్దండి. బికాస్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా మన పేగులోని, మన గట్లోని మంచి బ్యాక్టీరియా డ్యామేజ్ అయ్యి కూడా ఈ మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వచ్చు అనమాట. సో అదొకటి మనం కరెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. మన మెంటల్ హెల్త్ కూడా చూసుకోవాలండి ఎట్లా ఉండాలనేది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మన ఏమైనా మానసిక రోగులకి ఎట్లా అంటే మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగి కానీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవ్వచ్చు. సో మనం స్ట్రెస్ అనేది కూడా ఎక్కువ తీసుకోకూడదండి. స్ట్రెస్ వల్ల డిప్రెషన్ పేషెంట్స్కి వీళ్ళకి కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉంటుంది. సో అదొకటి మనం చూసుకోవాలండి. అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాటికి తగ్గ మందులు వాడడం కానీ, చిన్న చిన్న విషయాలకి మనం ఏమంటారు స్ట్రెస్ తీసుకోకుండా యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి కూడా మన స్ట్రెస్ని తగ్గిస్తాయండి. వీటి వల్ల కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.